భయపడకండి, దిగులు పడకండి, కలత చెందకండి. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు, నీ జీవితాన్ని తన చేత పట్టుకున్న వాడు నమ్మదగినవాడు. తప్పకుండా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీకు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి నీ మేలుకే మారిద్ది, నీ ఆశీర్వాదానికే మారిద్ది. నీకు నష్టంగా సంభవించినవి సైతం భవిష్యత్తులో నువ్వు చూసుకున్నప్పుడు అవి నీకు లాభంగా మారిపోతాయి. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న చేదైన అనుభవాలన్నీ భవిష్యత్తులో నీకు మధురమైన అనుభవాలుగా, మధురమైన జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. ఓదార్పు కోసం వట్టి మాటలు చెప్పట్లా, దేవుని వాక్యం ఇచ్చిన సాక్ష్యం మాట్లాడుతున్నా. కాబట్టి ఫస్ట్ మనం చూడాల్సినవి బ్యాలెన్స్ చూసుకుంటే చాలు. ప్రభు చెప్పినట్లు మనం విన్నామా, ప్రభు మార్గంలోకి వచ్చామా, ప్రభు చేతికి జీవితాన్ని అప్పగించామా లేదా, అంతవరకు చూసుకోండి. ఆ తర్వాత కథ అంతా ఆయన చూసుకుంటాడు. ఓకే, ఇక దేని గురించి కూడా దిగులు పడద్దు, ఆలోచించొద్దు, కృంగిపోవద్దు, కలత చెందొద్దు. నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడవైతే నువ్వు ప్రశాంతంగా ఉండు, రిలాక్స్గా ఉండు. నిజంగా నువ్వు కంగారు పడి, భయపడి, దిగులు పడి, కృంగిపోయి, ఏడ్చి, మొత్తుకొని ఏది దేవుని ఎరుగుండి కూడా, దేవుని గురించి సత్యం తెలుసుకుని కూడా, ఆయన మహాజ్ఞానం తెలుసు, సర్వశక్తి గలవాడని తెలుసు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని తెలుసు, జరిగినవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగట్లేదని తెలుసు. ఇన్ని తెలిసి కూడా నువ్వు మళ్ళా దేవుణ్ణి సందేహించి, కృంగిపోయి, కుమిలిపోయి, కలత చెంది, దిగులుతో, విచారంతో, వేదనతో ఒకవేళ నువ్వు బ్రతుకుతుంటే నీకు తెలుసా, నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు, అవమానపరుస్తున్నావు. నువ్వు ఆయన నమ్మావు, ఆయన కార్యం త్వరపెడతాడు, ప్రతిదీ చక్కబెడతాడు, ఇహమందును పరమందును కూడా. ఇంకా చెప్పాలంటే, ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఆయన బిడ్డవైన నువ్వు, ఆయన కుమార్తెవైన నీవు, ఆయన కుమారుడైన నీవు, ఆయన రక్తంలో కడగబడిన నీవు ఏమేం పొందాల్సి ఉందో, ఏమేమి నీకు చెందాల్సి ఉందో, ఎప్పుడెప్పుడు ఏ ఘట్టం నీకు అందుబాటులోకి రావాల్సి ఉందో అవన్నీ ముందే రెడీ చేయబడ్డాయి. అర్థమైందా? నువ్వేమో గందరగోళం అవుతావు, అన్నీ ముందే రెడీగా ఉన్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుబాటులోకి వస్తాయి. నిన్న క్రికెట్ అయిందనుకో,